నమస్కారం సార్. అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ సిటీ కృష్ణానది ఒడ్డున విజయవాడ గుంటూరు మధ్యలో కడుతున్నారు. ముందు ఇది ఎందుకు స్పెషల్ అంటే ప్లాంట్ సిటీ సార్. హైదరాబాదు బెంగళూరు లాగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ముందే రోడ్లు, పార్కులు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసి కడుతున్నారు. అంటే రేపు ట్రాఫిక్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉండదు. 3 పెద్ద ప్లస్ పాయింట్స్. ఒకటి, ఓఆర్ఆర్ రోడ్డు 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు. ఇది హైదరాబాదు ఓఆర్ఆర్ కంటే పెద్దది. గుంటూరు, విజయవాడ, తెనాలి అన్నీ 30 నిమిషాల్లో కనెక్ట్ అవుతాయి. రిజర్వాయర్లు 3 పెద్ద రిజర్వాయర్లు కడుతున్నారు. అంటే నీళ్లు బ్యాంక్ సార్. వర్షం నీళ్లు స్టోర్ చేసి సిటీ అంతటికి ఇస్తారు. పైగా సిటీ చల్లగా పచ్చగా ఉంటుంది. మీ బోర్లో కూడా 100 అడుగులకే నీళ్లు పడతాయి. ఎడ్యుకేషన్ హబ్ ఎస్ఆర్ఎం, విట్టు, అమృత లాంటి పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. ఇంకా పిట్స్ పిలాని ఇంకా కొన్ని యూనివర్సిటీలు రెడీ అవుతున్నాయి. రేపు మీ పిల్లలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళే పని లేకుండా ఇక్కడే చదువు, ఉద్యోగం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు రేటు తక్కువగా ఉంది సార్. ఎందుకంటే ఇంకా ఫుల్గా డెవలప్ కాలేదు. కానీ గవర్నమెంట్ ఫాస్ట్గా పనులు చేస్తుంది. హైకోర్టు, సెక్రటరియేట్, అసెంబ్లీ అన్నీ ఇక్కడే. ఒకసారి ఇవన్నీ రెడీ అయ్యాక రేట్లు ఎక్కడికి వెళ్తాయో హైదరాబాద్ గచ్చిబౌలి చూస్తే తెలుస్తుంది. సామాన్యుడికి ఏమిటి లాభం అంటే మంచి రోడ్లు, 24 గంటల కరెంటు, మెట్రో రైల్ ప్లాను, కృష్ణానది వ్యూ, ఫ్రంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. పొల్యూషన్ లేని గ్రీన్ సిటీ సార్. సో సార్, అమరావతి అంటే కేవలం రాజధాని కాదు, మన ఫ్యూచర్. ఇప్పుడు తీసుకుంటే మీ పిల్లలకి ఆస్తి. థ్యాంక్ యూ సార్.